ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. చేపట్టిన కార్యక్రమాల్లో మూడొంతులు విజయం సాధించగలుగుతారు. పనికిమాలిన వ్యక్తులు, సోమరిపోతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల మీకు ఇబ్బంది వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. కార్యాలయంలో వాళ్ళు పనిచేయరు, పక్క వాళ్ళని పని చేయనివ్వరు. 4 కాగానే ఆఫీసు నుంచి బయటికి వెళ్ళటం, విందులు వినోదాల్లో మునిగిపోవటం, ఈ రకంగా కార్యక్రమాలు చేస్తారు. వాళ్ళని మీరు ఏమీ అనలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఏదైనా మొహం మీద అంటే బాధపడతారని చెప్పని మీరు ఆలోచిస్తారు. వాళ్ళు పని సక్రమంగా చేయట్లేదు, వాళ్ళతో చేయించట్లేదని పై అధికారుల ద్వారా మీకు ఇబ్బందులు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. ఎంత చెప్పినా కానీ మారినటువంటి వ్యక్తుల్ని మనం ఏం మార్చగలుగుతాం? ఈ వయసులో వాళ్ళకి మనం చెప్పేటువంటి బుద్ధి జ్ఞానం ఏముంటుంది, వాళ్ళకే వాళ్ళు తెలుసుకోవాలి కదా అనే భావంతో మీరుంటారు. అదేవిధంగా వివాహాలు శుభకార్యాల విషయంలో మీరు అనుకున్నటువంటి వ్యూహం ఫలిస్తుంది. మంచి సంబంధం కుదురుతుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇంట్లో వాళ్ళకి అదేవిధంగా అవతల వాళ్ళకి కూడాను నచ్చే విధంగా మంచిగా ఒక సంబంధం అనేది కుదరడం అనేది జరుగుతుంది. భగవంతుడి దయ వల్ల ఈ సంబంధం కుదిరిందని చెప్పని మీరు సంతోషపడతారు. అదేవిధంగా ప్రేమ పెళ్ళిళ్ళ విషయంలో మీ అభిప్రాయాన్ని స్పష్టంగానే చెబుతారు. ఇలాంటి దిక్కుమాలిన ప్రేమ పెళ్ళిళ్ళు నేను చేయను, నా వల్ల కాదు, మీకు ఇష్టమైతే చేసుకోండి, ఇంటికి మాత్రం మళ్ళీ రావద్దు అని మీరు కుండ బద్దలు కొట్టట్టుగా స్పష్టంగా చెప్పడం అనేది జరుగుతుంది. చాలా సందర్భాల్లో మిమ్మల్ని విమర్శించినటువంటి వ్యక్తులు తలదించుకునే విధంగా మీ పురోగతి బాగుంటుంది. అయితే గతంలో సహాయం చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో, మన పట్ల అభిమానం చూపించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు మర్చిపోవటం భవిష్యత్తులో మీ ఇబ్బందులకు కారణమవుతుంది. దీన్ని సవరించుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. వార్తాపత్రికల ద్వారా కానివ్వండి, మీడియా ద్వారా కానివ్వండి, వచ్చేటటువంటి సమాచారం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను మీరు చేస్తున్నటువంటి అనుష్ఠానము, పూజా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా ఫలిస్తాయి. సంతాన పురోగతి బ్రహ్మాండంగా ఉంటుంది, అందులో ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, జ్యేష్ఠ కుమార్తె విషయంలో కానీ జ్యేష్ఠ కుమారుడి విషయంలో కానీ కొంత జాగ్రత్తలు తీసుకొని వాళ్ళకి కొన్ని విషయాల్ని బోధించాల్సినటువంటి అవసరం, కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో పురోగతి పెద్ద గొప్పగా లేకపోయినా ఉన్నదానికి లోటు లేకుండా నడిపించుకోగలుగుతారు. నూతనమైనటువంటి వ్యాపారాన్ని వేరే వాళ్ళ పేరు మీద నిర్వహించాలని చెప్పని నిశ్చయించుకుంటారు. అందుకు తగినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకోగలుగుతారు. సినిమా రంగంలో ఉన్నవారికి, రాజకీయ రంగంలో ఉన్నవారికి, టీవీ రంగంలో ఉన్నవారికి, ముఖ్యంగా టెక్నీషియన్స్కి చాలా అనుకూలంగా ఉంది. వచ్చినటువంటి అవకాశాలు చక్కగా వినియోగించుకోండి. ఇప్పుడు పనిచేస్తున్న కంపెనీలో శారీరకంగా ఒత్తిడి, మానసికంగా ఒత్తిడి, మనం ఈ ఉద్యోగం చేయగలమా అని బాధపడుతున్న వాళ్ళకి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వారు పెద్ద పెద్ద కంపెనీల్లో మంచి అవకాశాలు కలిసి వస్తాయి. మీరు కోరుకున్నటువంటి శాలరీతోటి ఆ రకమైన మంచి ఉద్యోగం రావటం అనేది జరుగుతుంది. మనం చేసిన దాన ధర్మాల ఫలితం ఈ విధంగా అక్కడికి వచ్చిందని చెప్పని మీరు సంతోషపడతారు. ప్రతి విషయంలో కూడాను అల్ప సంతోషం మీకు ఏదైతే ఉందో అదే మీకు అండదండగా నిలుస్తుంది. కొంతమంది ఎంత సాధించినా ఎప్పుడు కూడాను ఏడు పొగంతోటే ఉంటారు. వాళ్ళది సాధించాడు, వీడిది సాధించాడు, నాదే ఉంది, అట్లా ఇట్లా అని చెప్పని ఎప్పుడు ఉన్నా కానీ లేదని చెప్పి ఏడుస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ యొక్క పద్ధతి అది. కానీ మీరు అలా కాదు, ఒక చిన్న మేలు జరిగినా సంతోషంగా ఉంటారు. భగవంతుడు నాకు ఇచ్చాడని చెప్పని సంతోషపడతారు. అంతేగాని పక్క వాళ్ళతో పోల్చుకొని మీరు ఎప్పుడు బాధపడరు. మీ వ్యక్తిత్వాన్ని మీరు అభివృద్ధి చేసుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా సానుకూల ఫలితాలను ఇస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను దేవతార్చన చేసుకోవటం, శివార్చన చేసుకోవటం చెప్పదగినటువంటి సూచన. అంతేకాకుండా కార్తీక మాసం రాబోతుంది. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను పరమేశ్వరుడికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ద్రవ్యంతో అభిషేకం చేయటం వల్ల మంచి మంచి ఫలితాలు ఏర్పడతాయి. స్వామివారికి
ఆవు పాలతో అభిషేకం చేయటం వల్ల ఐశ్వర్యం సంప్రాప్తిస్తుంది. అదేవిధంగా ఆవు పెరుగుతోటి అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి, ఆరోగ్యం బాగుంటుంది. పంచామృతాలతోటి శివార్చన చేసి అభిషేకం చేస్తే వాళ్ళకి జీవితంలో స్థిరత్వం వస్తుంది. అదేవిధంగా సుమంగళి పసుపుతోటి పసుపు జలాలతోటి స్వామివారిని అభిషేకించడం వల్ల అధికార ప్రాప్తి కలుగుతుంది. అదేవిధంగా చెరుకు రసంతో అభిషేకం చేయటం వల్ల మరొక రకమైనటువంటి మేలు. ఆవు నెయ్యితో అభిషేకం చేయటం వల్ల మరొక రకమైనటువంటి మేలు. ఒకటి కాదు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఈ సువర్ణ జలాలతో స్వామివారికి అభిషేకం చేయటం వల్ల ఒక ఫలితం వస్తుంది, మంచి ఫలితం వస్తుంది. రుద్రాక్ష ఉదకంతో స్వామివారికి అభిషేకం చేస్తే మరింత మంచి ఫలితాలు ఉంటాయి. అన్నంతో అభిషేకం చేస్తే వాళ్ళకి చక్రవర్తిత్వం సంప్రాప్తిస్తుంది. అదేవిధంగా ఈ సిద్ధగంధంతో స్వామివారిని అర్చిస్తే విజయపరమైన విషయాల్ని సాధించగలుగుతారు, ఒక అధికారం కలిగినటువంటి ఉద్యోగం వస్తుంది. స్వామివారిని విభూతి నీళ్లతోటి అభిషేకం చేస్తే అపమృత్యు దోషం పోతుంది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో రకాలైనటువంటి విషయాలు ఉన్నాయి. ఒక్కొక్క అనువాకాన్ని, నమ్మకం చమకం అనువాకాల్లో ఒక్కొక్క అనువాకానికి ఒక్కొక్క ఫలితం ఉంది. ఒక్కొక్క అనువాకాన్ని చెప్తూ స్వామివారికి తర్పణాన్ని ఇవ్వటం వల్ల అఖండమైనటువంటి మంచి ఫలితాలకు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి. అందులో రెండో ప్రశ్నే లేదు. ఫలించవచ్చా, ఫలిస్తాయా అనే మాటే లేదు. ఫలించి తీరుతుంది. ఈశ్వరేచ్ఛ ఎలా ఉందో అలా జరుగుతుంది. స్వామివారు అనుగ్రహిస్తారు. కనుక ఈ కార్తీక మాసాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోండి. స్వామివారి యొక్క పూజా పురస్కారాలు ఇంకా ఏ విధంగా చేస్తే బాగుంటుందనేది ఆ సందేహం మీకు ఏదైనా ఉంటే నాకు ఫోన్ చేసి నన్ను అడగండి, నేను తెలియజేస్తాను. అదేవిధంగా ఛానల్ ద్వారా కూడాను ఏ రోజు స్వామివారిని పూజిస్తే మంచి ఫలితాలు ఉంటాయి, ఏ రోజుకున్న ప్రత్యేకత ఏంటి, ఆ విషయాలు కూడా కార్తీక మాసంలో మీ ముందు ఉంచుతాను. ఈ సింహరాశి వారికి విశేషించి మెరూన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి.